ఎవరు వచ్చినా నా ఫ్యామిలీ వచ్చినా ఎవరు వచ్చినా అన్న దగ్గరికి పోయి ఈ ప్రతి బోనాల పండుగ వస్తే చాలు అన్న పిలుస్తాడు. ఇక అన్న పిలుస్తాడంటే అన్నకంటే ముందు మా అమ్మ హరి పిలిచేది. పాపం సేటు మీరందరూ రావాలని పిలిచేవాడు. ఈరోజు ప్రతి సినిమాలో హాస్య నటుడిగా చేసినటువంటి మన తెలంగాణ స్లాంగ్లో మాట్లాడినటువంటి మా వెంకటన్న ఇక లేడు అనే వార్త నాకు నిన్న 8:30కు తెలిసిన వెంటనే చాలా బాధగా ఉంది. ఎంతంటే ఇక మామూలు కాదు. ఇక నాతోటి ఉన్నాడు అంటే వరంగల్లో మా తమ్ముడు మా దగ్గరికి వచ్చాడు, మా దగ్గరనే ఉంటాడు. అతనితో పాటు ఎంతో మంది కంపల్సరీ ఏదైనా చేసుకొని ఉంటాం. కంపల్సరీ దయచేసి చెప్తున్నా, మీ మీడియా మిత్రులందరికీ చెప్పేది ఒకటే, అన్న వేయండు, పిల్లలు సెట్ కాలేదు, శ్రవంతికి పెళ్లి అయిపోయింది, ఆమె వాళ్ళ భర్తతో ఉంటుంది. దయచేసి వదినను మట్టుకు దయచేసి మీడియా మిత్రులారా ఇదంతా వైరల్ చేసి ఒక చిరంజీవి కావచ్చు, తర్వాత మన ప్రభాస్ గారు కావచ్చు, నాగార్జున కావచ్చు, ఉన్నటువంటి మహేష్ బాబు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు ఉన్న ఇండస్ట్రీలో ఉన్నటువంటి మా మంచు విష్ణు గారు కావచ్చు, మా మామ నెంబరు వదినకి ఏదైనా సాయం చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అధికారికంగా కానీ పాపం పిలుచుకొని కానీ ఏదైనా ఒకటి అన్నకు మా సార్ గబ్బర్ సింగ్ టీం వాళ్ళు కూడా అన్నం చూసిన కాంచెల్లి బాగా కష్టపడ్డారు. బాగా కష్టపడి ప్రతి ఒక్కరి దగ్గర వీళ్ళు మైనపల్లి హనుమంతనే కానీ, తర్వాత ఏపీ నుంచి వెళ్ళి బాబా మోపుదేవి వెంకటరమణ గారు మినిస్టర్ గారు, అలాగే చాలామంది ప్రతి ఒక్కరు వచ్చి మన మినిస్టర్ గారు, స్పోర్ట్స్ మినిస్టర్ గారు ప్రతి ఒక్కరు వచ్చి అన్న పలకరించిళ్ళు, అది చేసిళ్ళు. కానీ 18 రోజుల నుంచి అన్న కొట్టుమిట్టులు ఆటలాడి రాత్రి కన్మూసిండు శుక్రవారం నాడు. దయచేసి చెప్తున్నా, వదిన పరిస్థితి చూస్తే